అమరావతికి ఆహ్వానం 2 hours 20 minutes రన్ టైంతో థియేటర్లోకి రిలీజ్ అయిన ఈ మూవీ బాగుందండి. ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్ నుంచే మంచి ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుతుంది. స్టార్టింగ్ లోనే మంచి స్కారీ పార్ట్ అనేది ఉంటుంది. సినిమాలో లీడ్ రోల్ వచ్చేసరికి ఎస్తర్, ధన్య బాలకృష్ణ, జమునై సురేష్ నటించడం జరిగింది. ఇది ఒక హారర్ కమ్ థ్రిల్లర్ మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో వచ్చినా సరే మంచి గ్రాఫిక్స్ అలాగే మంచి కంటెంట్ తో మూవీ అనేది తీయడం జరిగింది. ఈ మూవీకి తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళినట్లయితే ఈ సినిమా అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసి గ్రాఫిక్స్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అనే విధంగా ఊహించుకుని వెళ్తే మాత్రం ఈ సినిమా అనేది మీకు కొంచెం తక్కువగానే నచ్చుతుందని చెప్పొచ్చు. నార్మల్ గా ఆడియన్ గా వెళ్ళినట్లయితే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా బేసిక్ లైన్ వచ్చేసరికి ధన్య బాలకృష్ణకి 2 సిస్టర్స్ ఉంటారు. అందులో ఒక సిస్టర్ దెయ్యాల గురించి సంబంధించిన వీడియోస్ పెట్టి యూట్యూబ్ ఛానల్లో పెడుతుంటుంది. అలా ఒక వీడియోకి మంచి రెస్పాన్స్ రావడంతో నిజమైన దెయ్యాలతో వీడియో చేయాలని అనుకుంటుంది. దానికోసం రియల్ హంటెడ్ ప్లేస్ కి వెళ్లాలనుకుంటారు. ఆ వెళ్లాలనుకున్న ప్లేస్ పేరే అమరావతి. ఆ ఊరెళ్ళకి ఇంతకీ వాళ్ళకి ఏం జరిగింది అనేది ఈ మూవీలో చూపించడం జరుగుతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా మంచి గ్రిప్పింగ్ గా వెళ్తుందండి. అలాగే సినిమా ఎక్కడ కూడా మిస్లీడ్ అవ్వదు, చాలా బాగుంటుంది. హర్రర్ పార్ట్ వచ్చేసరికి బాగుంటుందండి. ఫస్ట్ హాఫ్ కూడా హర్రర్ పార్ట్ అనేది చాలా బాగా తీసుకెళ్లడం జరిగింది. సినిమాలో అక్కడక్కడ చిన్నగా లవ్ స్టోరీ ఉన్నా సరే ఓవరాల్ గా అయితే మాత్రం హర్రర్ అనేది డామినేట్ చేయడం జరుగుతుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చండి. ఈ సినిమాలో 2 చోట్ల కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది, కానీ ఆ పార్ట్ దాటిన తర్వాత మాత్రం మొత్తం అంతా ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఉండదు. సినిమా డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్ వచ్చేసరికి గుడ్ అండి. ఇంత చిన్న బడ్జెట్ లో కూడా మంచి మూవీ తీసారని చెప్పొచ్చు. మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే మ్యూజిక్ వచ్చేసరికి గుడ్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి బాగుంది. గ్రాఫిక్స్ వర్క్ చూసుకున్నట్లయితే గ్రాఫిక్స్ వర్క్ వచ్చేసరికి బాగుందండి. ఈ బడ్జెట్ లో వచ్చే మూవీస్ లో ఈ సినిమా ఒక గ్రాఫిక్స్ అయితే బాగుంది. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే అందరు యాక్టర్స్ కూడా యాక్టింగ్ బాగా చేయడం జరిగింది. ఈ సినిమాలో ఎస్తర్ వచ్చేసరికి మెయిన్ హైలైట్ గా చెప్పొచ్చు. ఎస్తర్ గారి యాక్టింగ్ అలాగే తన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ సినిమాలో 2 స్టార్స్ ఉంటారండి, ఎస్తర్ అలాగే ధన్య బాలకృష్ణ. వీళ్ళిద్దరు మాత్రమే సినిమా మొత్తాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే ధన్య బాలకృష్ణ హస్బెండ్ గా నటించిన యాక్టర్ కూడా బాగుంది. అలాగే ఆయన విలనిజం కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్ గా మూవీ పరంగా చూసుకున్నట్లయితే మూవీ వచ్చేసరికి బాగుందండి. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన చిన్న మూవీస్ లో మంచి హర్రర్ మూవీగా చెప్పొచ్చు. ఎవరికైతే హర్రర్ మూవీస్ ఎక్కువగా నచ్చుతాయో వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా వెళ్ళండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 3.5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.